తూర్పున తెల్లవారుతున్నది. పరమానందయ్య గారు తన శిష్యులతో కలిసి విరాళాలు సేకరించడానికి బయలుదేరారు. ఏరు దాటి మరో గ్రామం చేరారు. ఆ రోజు వారి అదృష్టం బాగుండి విరాళాలు బాగా దొరికాయి. గ్రామస్తులు ఇచ్చిన వాటిని మూటలుగా కొట్టుకొని తిరిగి మఠం వైపు ప్రయాణం సాగించారు. పరమానందయ్య గారు, మీరు మా పిలుపుని మన్నించి మీరు మీ పరివారం అంతా మా శివపురానికి రావడం మా అదృష్టం. రఘురామయ్య గారు, మీ ఆతిథ్యం మాకెంతో ఆనందాన్ని కలిగించింది. మీ ఊరి ప్రజల ఆదరణ వల్ల నెలకు సరిపడా సంబారాలు ప్రోగయ్యాయండి. చాలా సంతోషం అండి. ఇదిగో కిట్టయ్య, ఏటి వరకు అయ్యవారిని వారి శిష్యుల్ని దిగబెడిచిరా. చిత్తం దొర, అయ్యవోర్లు రండి రండి, సామి బండెక్కండి. పెద్ద మనిషి బండి ఏర్పాటు చేయడంతో ఏటి ఒడ్డు వరకు గురు శిష్యులకు సుఖంగా ప్రయాణం సాగింది. అయ్యా, ఇవిగోండి మీ సామాన్లు. ఇక నాకు సెలవిప్పించండి. మంచిది నాయన చిరంజీవ, కానీ మేము కాస్త ఏరు దాటే వరకు సాయం ఉండు నాయనా. చిత్తం, అయ్యవోర్లు రండి రండి, మీకు సాయంగా ఉంటా. అయ్యో గురువుగారు, చూడండి, మనం బయలుదేరినప్పుడు నీళ్ళు పాదాలు వరకే ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఈ ఏరు ఎట్లా ప్రవహిస్తుందో. అవును గురుగారు, మనం ప్రయాణం చేస్తున్నామని ఏరు మనపై ఇష్టపడుతుంది. అవునరా, దీన్ని మనం శిక్షించాలి, లేకపోతే ఇది మన ప్రయాణానికి ఇబ్బంది కలిగిస్తుందా? అమ్మా, ఎంత ధైర్యం దీనికి! నేనిప్పుడు ఈ కాగడాతో ఆ పొగర్వతి ఏరికి చురక పెడతా. దెబ్బకు బుద్ధొచ్చి దారి వదులుతుంది. అమ్మయ్యో, దీన్ని అగ్గాయిచ్చం కూడా. చూడండి గురువు గారు, దీనికి బొత్తిగా భయమే లేదు. బుస్సు బుస్సు అంటూ మనల్ని ఎలా భయపడుతుంది. సరే సరే పిల్లలు, మనం ఏరు నిద్రపోయాకనే దాటుదాము. అప్పటి వరకు ఇక్కడే కూర్చోండి. రండి, ఇలా కూర్చోండి. దండాలు స్వామి. చిరంజీవ, అయ్యోర్లు, ఈ ఏరు మహా దొంగది, జాగ్రత్త. ఏమి నాయనా, ఈ ఏరు నీకు ఏమన్నా టోకరా ఇచ్చిందా ఏమిటి? నీ వల గాని చేపల బుట్ట గాని కాజేసిందా ఏమిటి? చేపలు అవి దానికెందుకండి, నీటిలోనూ అవే ఉంటాయి కదా. మరి ఏం చేసిందేమిటి? నన్ను కాదు గాని మా తాతని ఇది గొప్ప మోసం చేసిందండి. ఆయనేమో ఉప్పు అమ్మేవారు. ఓసారి ఏరు ఇలాగే అడ్డం పడింది. ప్రభావం దాటికి ఏటి మధ్యలో బండి బోల్తా పడిపోయింది. మా తాత అది కష్టం మీద ఏటి అవతలకి బండి దాటించాడు. తరువాత బస్తాల్లో చూస్తే ఒక్క ఉప్పు రవ్వంటూ ఒట్టండి మొత్తం 10 బస్తాలు ఉప్పు కాజేసింది. ఆ నష్టానికి ఆయన 6 నెలలు మంచం ఎక్కాడు కూడా. అయ్యో, అంత పని జరిగిందటో. దీనితో కాస్త జాగ్రత్తగా ఉండవలసిందే. ఈ గురువుగారు వీళ్ళు గొప్ప తెలివెన్నులు అనుకున్నాను. చూస్తుంటే వట్టి అమాయకుల్లా అన్నారు. సరేలే, నాకెందుకు, ఏరు దాటితే సరిపోతుంది. శిష్యులు ఆశ్చర్యంతో చూస్తున్నారు. కొందరు నవ్వుతున్నారు, కొందరు భయంతో ఉన్నారు. గురువుగారు కూడా కొంచెం ఆందోళనగా ఉన్నారు. కీచురాళ్ళ శబ్దాలు, చీకటి, అది శిష్యుల మనస్సులను కలవర పెడుతోంది. కానీ గురువుగారు వారికి ధైర్యంగా నిలబడి ఉన్నారు. గురువుగారు, రాత్రిపూట దెయ్యాలు షికారు చేస్తాయా? అవును, మరేం పర్వాలేదు. మనం ఆంజనేయ దండకం నిశ్శబ్దంగా పఠించాలి, సరేనా? దయ్యాలనెవ్వరూ గమనించొద్దు, సరేనా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్న. కాసేపటికి ఏరు శాంతించింది. పిల్లలు, ఏరు నిద్రపోయినట్టే ఉంది. మనం ఏరు దాటుదాం. నా వెనకే రండి. గురువుగారు, ఏరు నిజంగా నిద్రపోయిందటండి. మనం దాటవచ్చా?
నెమ్మది నెమ్మది, మళ్ళీ ఆ దిక్కుమాల ఏరు నిద్ర లేచినా లేస్తుంది. పరమానందయ్య గారు ఆయన శిష్యులు ఏరు దాటిన తరువాత అదేదో మహాసముద్రాన్ని దాటినంతగా ఆనందపడ్డారు. అయ్యా, మరి నాకు సెలవిప్పించండి. మంచిది నాయన చిరంజీవ. ఏరు దాటి వచ్చిన తరువాత ఇంటి దారి పడుతూ శిష్యులు అందరూ ఉన్నామా లేదా అని లెక్కించుకుంటారు. కానీ ప్రతి వారు తమని తాము లెక్కించుకోవడం మర్చిపోయారు. 1 2 3 4 5 6. అయ్యో, ఒకరు లేరులా ఉందే. గురుగారు కొంప మునిగిపోయిందండి. అయ్యో నిజమా? 1 2 3 4 5 6. అవును, నువ్వు చెప్పింది నిజమేలో. అవునండి గురువు గారు, మేమంతా 7గురమే. కానీ 1 2 3 4 5 6. మీరే చూడండి, ఇక్కడ ఒకరు కనిపించడం లేదండి. పిల్లలు మళ్ళీ సరిగ్గా లెక్కించండి. ఏదో పొరబడి ఉండొచ్చు, మళ్ళీ లెక్కించండి. అయ్యో, ఈ దిక్కుమాలిన ఏరు మనల్లో ఎవరిని మింగిందో ఏమిటో. అరే పిల్లలు, ఏడవకండి, నేనున్నా కదా. అలా వారిలో వారు తికమక పడుతూ ఏడుపు లంకించుకుంటారు. మఠం దగ్గరకు చేరుతున్న కొద్దీ శిష్యులలో ఆందోళన పెరుగుతుంది. గురువుగారి భార్య పేరిందేవి వారికి సహాయం చేస్తుంది. ఏమిటి, ఎవరో ఏడుస్తున్నట్టున్నారు? మా శిశు పర్వణంలానే ఉన్నారే, ఏమైంది వీళ్ళకి? ఏమేవ్ పేరీ పేరీ, ఏమేవ్ పేరీ పేరీ. అబ్బబ్బా, ఏమిటండి ఆ కంగారు? పేరీ, ఏరు ఒక శిష్యుని మింగేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఏం చేద్దాం ఇప్పుడు? ఏరు శిష్యుని మింగడం ఏంటండి? విడ్డూరం కాకపోతేను. భయపడద్దు, కాస్త ఉండండి. వీరితో చేరి మీరు కూడా కంగారు మనిషి అయిపోతున్నారు. కాస్త మీరు ఆగండి, ఒకసారి నేను కూడా లెక్కించి చూస్తాను. ఒరేయ్, అందరూ వరుసలో నిలబడండారా. 1 2 3 4 5 6 7, మీతో కలిపి 8 మంది. అరే మాధవ, నువ్వు ఒకసారి వచ్చి లెక్కించు. 1 2 3 4 5 6. గురుగారితో కలిసి 7గురం ఉన్నాం కదా అమ్మగారు. నీతో కలిపి లెక్కించుకో నాయనా. 1 2 3 4 5 6 7, నాతో కలిపి 8 మంది. అందరం క్షేమంగానే ఉన్నాం రోయ్. భలే 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 భలే. సరిపోయారు, గురువుకి తగ్గ శిష్యులు, వట్టి కంగారు మనుషులు. సరే సరే, సమస్య తీరింది కదా. ఆకలి కేకలేస్తుంది. ఇప్పటికీ ఆలస్యం అయింది. పదండి, తిందాం. త్వరగా భోజనం చేసి పడుకుందాం. అందరం క్షేమంగానే ఉన్నాం రోయ్. అలా అందరూ భోజనాలు కానిచ్చారు. తరువాత పరమానందయ్య గారు విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. పేరిందేవి వంటగదిలో పని చేసుకుంటున్నారు. అమ్మయ్యా, అంత దూరం ప్రయాణం చేయడం వల్ల బాగా బడలికగా ఉంది. కాసేపు ఇలా విశ్రమిస్తాను. అరే గురుగారు విశ్రాంతి తీసుకుంటున్నట్టున్నారా? పద వెళ్ళి కాలు పడదాం. సరే సరే. అరే, నేను ఈ కుడి కాలు తీసుకుంటాను రా. సరే, నేను ఈ ఎడమ కాలు తీసుకుంటాలే. అరే, అన్ని పనుల ముందు కుడి కాలు పెట్టమంటారు. అందుకే నా కాలు ఎంత గొప్పదో. ఏం కాదు, నా కాలే బంగారు కాళ్ళు. అయితే నా కాలు వజ్రాల కాలు. ఏం కాదు, నీ కాలే ఎనప కాలు. నా కాలు ఎనప కాలు అంటావా? నీ కాలే సట్టు కాలు. నా కాలు సట్టు కాలు అంటావా? అలా మాట్లాడావు, ఈ కర్రను తీసుకొచ్చి నీ కాలు విరగొడతా. అమ్మయ్యో, అయితే ఈ గొడ్డలితో నీ కాలు నరికేస్తా. నీకు నీ కాలు విరగొడతా. నీ కాలు నరికేస్తా. నీ కాలు విరగొడతా. నీ కాలు నరికేస్తా. నీ కాలు విరగొడతా. నీ కాలు నరికేస్తా. రే బడుతా ఇల్లారా, ఇవి నా కాలురా, విడవని నన్ను.
అరే గురువు గారు గట్టిగా కోపడుతున్నారు, పడండి ఏంటో చూద్దాం. గురుగారు ఏం జరిగిందండి? అరే మనం అందరం కలిసి గురుగారిని పట్టుకుందాం రా, అప్పుడైనా శాంతిస్తారేమో. నీ కాలు విరగొడతా, నీ కాలు నరికేస్తా. ఏమే పేరి పేరి నన్ను రక్షించు. ఏమిటి, ఏం జరుగుతుంది అక్కడ? అయ్యో అయ్యో, ఏమిట్రా మీ అఘాయిత్యం? గురువు గారు ఏం చేస్తున్నారు? వెంటనే ఇక్కడి నుంచి వెళ్తారా? ఒక్కొక్కరికి 4 తగిలించమంటారా? అమ్మో, అమ్మగారికి కోపం వచ్చింది. పదండి ఇక్కడి నుంచి వెళ్ళం రాయ్. అమ్మయ్యా పేరి, సమయానికి వచ్చి రక్షించావు, లేకపోతే ఈ రోజు నా గతి ఏమి కాను. ఏమిటండి ఇంతటి అజ్ఞానులతో ఎలా వేగడం? వెంటనే వీడిని ఇక్కడి నుంచి పంపించి వేయండి. పోనీలేవే, మనకు మాత్రం ఎవరున్నారు? వీళ్ళే మనకు దేవుడిచ్చిన బిడ్డలు, మెల్లగా నేర్చుకుంటారులే. అయ్యో, నేనేం చెప్పినా మీరు ఇంతే సముదాయిస్తారు, మీరు మీ శిష్యులు.